హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'మాన్‌స్టర్ ద ఎడ్ గెయిన్ స్టోరీ' ఇదొక క్రైమ్ డ్రామా సీరీస్ గైస్. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో అవైలబుల్‌గా ఉంది. డబ్బింగ్ అయితే చాలా బాగుంది గైస్. కానీ నేనైతే ఇంగ్లీష్‌లోనే చూసా. ఎందుకంటే ఇలాంటి సీరీస్ డబ్‌లో చూస్తే ఆ ఒరిజినాలిటీ పోతుందేమో అనిపించింది. కావాలంటే తెలుగులో చూడొచ్చు. డబ్బింగ్ అయితే బాగుంది. ఈ సీరీస్‌లో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 50 మినిట్స్ ఉంటుంది. జస్ట్ ఇందాకే ఈ సీరీస్ మొత్తం కంప్లీట్ చేశా. డీటెయిల్‌గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ఒక్కసారి కాంటెంట్ చెక్ చేయండి గైస్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ఈ సీరీస్ ప్లాట్ ఏంటంటే, ఈ సీరీస్‌లో ఎడ్ గెయిన్ అనే ఒక రియల్ లైఫ్ సీరియల్ కిల్లర్ స్టోరీ చూపిస్తారు. అతను చేసిన కొన్ని కిల్లింగ్స్ అయితే 1960స్‌లో ప్రపంచం మొత్తాన్ని షేక్ చేశాయంట. సో, అసలు అతను అలా అవ్వడానికి రీజన్ ఏంటి? సో, తన లైఫ్‌ని ఈ సీరీస్‌లో ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లోర్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. డెఫినెట్‌లీ సీరియల్ కిల్లర్ జానర్ ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడాలి. ఇఫ్ మీరు 'డామర్' సీరీస్ చూసుంటే, ఈ సీరీస్ దానికి ఇంటూ 10x వైల్డ్‌గా ఉంటుంది. ముందే క్లియర్ చేస్తున్నాను. ఇది ఏదో ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ థ్రిల్లర్ సీరీస్ కాదు గైస్. ఎవ్రీ సెకండ్ థ్రిల్ ఎక్స్‌పెక్ట్ చేసే వాళ్ళ కోసం కూడా కాదు. ఇది ప్యూర్ క్రైమ్ బేస్డ్ సీరీస్. లైట్ హార్టెడ్ అయితే ఈ సీరీస్‌ని అసలు చూడకపోవడమే మంచిది. మెంటల్లీ చాలా డిస్టర్బ్ అవుతారు. ఈ సీరీస్‌లో ఓన్లీ ఎడ్ గెయిన్ స్టోరీ మాత్రమే కాదు గైస్. ఇంకా కొన్ని పాయింట్స్ డిస్కస్ చేశారు. లైక్ అతని కిల్లింగ్స్ చేయడం స్టార్ట్ చేయక ముందు అసలు హాలీవుడ్‌లో సీరియల్ కిల్లర్ అనే జానరే ఉండేది కాదంట. ఇతను కిల్లింగ్స్ చేయడం స్టార్ట్ చేశాక ఫిల్మ్ మేకర్స్ కూడా ఇన్‌స్పైర్ అయ్యి అప్పుడప్పుడే హాలీవుడ్‌లో సీరియల్ కిల్లర్ జానర్ మూవీస్ తీయడం స్టార్ట్ చేశారు. లైక్ 'సైకో' కానీ 'సైలెన్స్ ఆఫ్ ద లాంబ్స్' కానీ ఈ జానర్ పబ్లిక్ మైండ్ సెట్‌లో ఎలాంటి చేంజెస్ తీసుకొచ్చిందనేది ఈ సీరీస్‌లో చాలా బాగా చూపించారు. ఇంకొందరు మెంటల్లీ అన్‌స్టేబుల్ పీపుల్ ఎడ్ గెయిన్ క్రైమ్స్‌ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని అతనిలాగా రియల్ లైఫ్‌లో క్రైమ్స్ చేయడం స్టార్ట్ చేశారంట. సో, ఇఫ్ మీకు ఇప్పటివరకు ఎడ్ గెయిన్ గురించి అసలు ఏమి ఐడియా లేకపోతే డెఫినెట్‌లీ ఈ సీరీస్ చూస్తున్నప్పుడు బాడీలో చిల్స్ వస్తాయి. షాక్ అవుతారు గైస్. అసలు మనిషి అనే ఒక క్రియేచర్ ఇంత ఘోరమైన పనులు ఎలా చేశాడు అనే ఆలోచన అయితే నాకు చాలా హాంటింగ్ అనిపించింది. నేను ఎన్నో సైకో కిల్లర్ మూవీస్ చూసాను కానీ ఈ సీరీస్‌లో చూపించినంత వైల్డ్‌గా, డార్క్‌గా ఏ సీరీస్‌లో కూడా చూడలేదు గైస్. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని టాప్ లెవెల్‌లో ఉన్నాయి గైస్. ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్‌గా అనిపించలేదు. క్రైమ్ సీన్స్ కానీ, బ్రూటాలిటీని కానీ చాలా వైల్డ్‌గా ఓపెన్ వేలో ప్రెజెంట్ చేశారు. సో, ఒంటరిగా మాత్రమే చూడాలి. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, స్పైన్ చిల్లింగ్ బీజీఎం కానీ ఇవన్నీ యాడెడ్ అడ్వాంటేజెస్ అనిపించింది. సో, ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 80% యాస్ ఎ మస్ట్ వాచ్ సీరీస్. సో, ఇది గైస్ 'మాన్‌స్టర్ ఎడ్ గెయిన్' సీరీస్ రివ్యూ. వీడియో ఎంతో కొంత హెల్ప్ అయిందనుకుంటే లైక్ చేయండి. మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.